ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం. ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం. ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం. చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం. ఎయిర్పోర్టు నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా. మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే మీ సహకారం ఉండాలి. మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు, కానీ అట్లా చేయదలుచుకోలే. మీరు మా వాళ్ళు, మన వాళ్ళు, మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక బేగర్ కంచె కాదు. ఇవాళ బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం, గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం. ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది, సాయంత్రం ఒక బస్సు వచ్చేది. ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిల్సుఖ్నగర్ మీకు తెలుసు, దిల్సుఖ్నగర్ సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ హ్యాబిట్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు. అట్లనే అంతకుముందు నారాయణగూడ హిమాయత్ నగర్ వాళ్లకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే. పంచగుట్ట వచ్చిన తర్వాత పంచగుట్టోళ్ళకి హిమాయత్ నగర్ నారాయణగూడకు పోవాల్సిన పని లేదు.